ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డెబ్బీ ప్రెంటిస్ తో మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్ లో భాగంగా వాతావరణ మార్పులపై అవగాహన, సుస్థిరత, భవిష్యత్తు నైపుణ్యాలపై కేంబ్రిడ్జ్ సర్టిఫైడ్ ఆన్లైన్ కోర్సులను ప్రారంభించాలని కోరారు. ఏపీలోని యూనివర్సిటీలతో కలిసి జాయింట్ రీసెర్చ్, కరిక్యులం డెవలప్మెంట్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్లపై కూడా నిర్మాణాత్మక ఒప్పందానికి చొరవ చూపాలని అన్నారు. సౌతాంప్టన్, కేంబ్రిడ్జి మోడల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు డెడికేటెడ్ స్కాలర్షిప్లు, ఫాస్ట్ ట్రాక్ అడ్మిషన్ల ద్వారా ప్రోత్సాహాన్ని కల్పించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. భారత్ లో CIRF ద్వారా తాము క్లైమేట్ ఎడ్యుకేషన్, బోధనా పద్ధతులు, డిజిటల్ స్కిల్స్, లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ పై దృష్టి సారించినట్లుగా కేంబ్రిడ్జ్ వైస్ ఛాన్సలర్ డెబ్బీ ప్రెంటిస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలిస్తామని అన్నారు.